జర్నలిస్టుల జీవితాలతో కల్వకుంట్ల కవిత చెలగాటం. ఏమైంది అసలు? కవిత జర్నలిస్టుల జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడుతుంది? ఎందుకు వచ్చింది ఈ వార్త ఇప్పుడు అంటే ఒక్కసారి మీకు చెప్తా. కల్వకుంట్ల కవిత జర్నలిస్టుల జీవితాలను రోడ్డుపాలు చేసింది. అసలే అరకొర జీతాలతో అంతంత మాత్రంగా జీవితాలతో ఈడ్చుకొస్తున్న వివిధ ఛానల్లో పనిచేసే రిపోర్టర్ల బతుకులను కల్వకుంట్ల కవిత ఆగమాగం చేసింది. పార్టీ ఆవిర్భావ సందర్భంగా న్యూస్ ఛానళ్లకు ప్రమోషన్ లైవ్ పేరుతో యాడ్స్ ఇస్తామని కొంత అమౌంట్ కూడా నిర్ధారించింది కల్వకుంట్ల కవిత. ఇది ఒక రకమైన బిజినెస్. ఇది కొంత దరిద్రమే అయినప్పటికీ కూడా చెప్పాలి. మా దాంట్లో ఉన్నటువంటి లోపాలు కూడా ఇవన్నీ కూడా. అంటే నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడితే మాకేమొస్తుంది, మాకు కూడా యాడ్లు రావాలి, ప్రమోషన్స్ కావాలి, వాళ్ళేమన్నా మాకు ఫండింగ్ చేస్తేనే మేము నడిపిస్తాం కదా అనే కాడికి వచ్చింది కాబట్టి ఈ దరిద్రం అన్నట్టు. ఒకనాడు ఇవన్నీ లేవు, హంగులు ఆర్భాటాలు లేవు, ఇంత ఖర్చులు లేవు, ఇంత ఎక్విప్మెంట్ లేదు కాబట్టి జర్నలిస్టులు నిజాయితీగా నికార్స్గా పనిచేస్తే సరిపోయేది. అంటే ఎక్కడో ఒక చోట ఏదో కొంత చేసుకుని బతికేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు పక్కాగా నెల జీతాలు ఇచ్చుకోవాల్సిందే, అన్నిటికీ పేమెంట్లు చేసుకోవాల్సిందే. కాబట్టి దీనికోసం నాయకులపైన పార్టీలపైన ఆధారపడతా ఉన్నారు. ఇందులో కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి కొత్త పార్టీ ఏదైతే ఉందో, సో ఆ పార్టీ టీఆర్ఎస్ ఏదైతే ఉందో, సరే ఆ పేరు వచ్చిందా రాలేదో తర్వాత ఇంకా వారం రోజుల్లో తేలిపోతుంది అది. కానీ ఆ పార్టీ పెడుతూ తను చాలామందికి మాటిచ్చింది. మాట ఇవ్వడంతో పాటు కన్ఫర్మ్ చేసింది, మేము ఇస్తామని చెప్పి అమౌంట్ను కూడా కొంత నిర్ధారించారు. ఈ అంశాన్ని పిఆర్ఓ నవీన్తో రిపోర్టర్లందరికీ సమాచారం ఇప్పించారు. ఆమె పిఆర్ఓ నవీన్ అట, ఆయనతోని అందరికి కూడా సమాచారం కూడా ఇప్పించిన తర్వాత వారం 10 రోజుల్లో యాడ్ అమౌంట్ వస్తుందిలే అనుకొని కవిత పార్టీ ఆవిర్భావాన్ని ఆ రోజంతా ఫుల్ లైవ్ కవరేజ్ చేసినాయి ఆ పార్టీలన్నీ. అవేంటి మన న్యూస్ ఛానళ్ళు కూడా అన్నీ కూడా ఆ పార్టీ యొక్క లైవ్ కవరేజ్ని ఇచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి పేమెంటు అదేదో ఉంది కదా, ఆ ప్రపోజల్, దాన్ని చూసి టెంప్ట్ అయిపోయి ఆయనకి ఇచ్చేసారు. ఇచ్చినాక లైవ్ కవరేజ్కి సంబంధించిన లింకులు, ప్రత్యేక కథనాలకు సంబంధించిన లింకులను కూడా సదర్ పిఆర్ఓ నవీన్కు పంపించడం జరిగింది. పార్టీ ప్రారంభించి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు యాడ్ అమౌంట్ ఇవ్వకుండా దాటేస్తుంది కల్వకుంట్ల కవిత. 2 నెలలైనా ఆ పైసల ముచ్చట తీస్తలేదు. అయితే విషయం తెలుసుకుందామని పిఆర్ఓ నవీన్కి ఫోన్ చేస్తే మినిమం కట్టెసి లేకుండా వ్యవహరిస్తుంటాడు నవీన్. కవిత కార్యాలయంలో బాధ్యతగా సమాధానం చెప్పే ఉద్యోగి లేకపోవడం శోచనీయం. యాడ్ అమౌంట్ వస్తుందని మీడియా ఛానల్ యజమానులు రిపోర్టర్లకు జీతాలను కూడా నిలిపేశారు. నువ్వు ఫస్ట్ అయితే పైసలు తెప్ప కవిత దగ్గర చెప్పినావు కదా, నువ్వు చెప్పడం వల్ల మన ఛానల్ లైవ్ వేపించినాం కదా, మరి మొదలు ఆ పైసలు తీసుకురాపో అని ఇలా జీతాలు ఇస్తలేరు రిపోర్టర్లకి. అమౌంట్ తీసుకురాలేని వాళ్ళంతా రోజంతా ఎందుకో కవిత కథనాలు నడిపారని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు రిపోర్టర్లకు ఎదురవుతున్నాయి. ఒకవేళ అమౌంట్ తీసుకురావడం చేత కాకపోతే ఈ కథనాలన్నీ ఎందుకు నడిపించిండ్రు, లైవ్లో ఎందుకు ఇప్పించిండ్రు అని చెప్తూ ఎందుకు తనకంత ప్రమోషన్ ఇచ్చారని చెప్తున్నారు. కొన్ని ఛానళ్లలో రిపోర్టర్లకు ఉద్వాసన కూడా పలికారు. కొన్ని ఛానళ్ళలో రిపోర్టర్లని పక్క కూడా పెట్టారు. కొన్ని ఛానళ్ళలో బీట్ మార్చారు. అట్లే కొన్ని ఛానళ్ళలో ఇదిగోండి బీటును కూడా మార్చేసి కొన్ని ఛానల్లో జీతాలు నిలిపేశారు. దాదాపు 2 నెలలుగా జీతాలు నిలిపేసిన ఛానళ్ళు కూడా ఉన్నాయి. రిపోర్టర్ల జీవితాలను ఎలా నెట్టుకొస్తారో కల్వకుంట్ల కవిత చెప్పాలి. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కమిట్మెంట్ ఇవ్వకపోయినా లైవ్లు నడిపే వాళ్ళం కాదు కదా, కమిట్మెంట్ ఇచ్చి ఇంతవరకు అమౌంట్ ఇవ్వకపోవడం రిపోర్టర్ల జీవితాలను మృగ్యం చేయడమే కదా. కవిత గారు, పాఠశాలలు మొదలయ్యాయి, పిల్లల ఫీజులు ఉంటాయి, ఇతర ఖర్చులు ఉంటాయి, ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు, రిపోర్టర్ల బతుకులను ఎంత దుర్లభంగా మార్చారు కవిత గారు. మీరు యాజమాన్యాలను గట్టిగా నిలదీయలేక, కవిత కార్యాలయం నుండి సరైన స్పందన లేక మధ్యలో రిపోర్టర్ అనేవాడు ఎంత నలిగిపోతున్నాడో తెలుసా అంటూ. మీకు కవిత గారు, రిపోర్టర్లందరికీ 2వ ఇన్కమ్ సోర్స్ ఉండదు. అందరూ రిపోర్టర్లు పైరవీలు చేయలేరు. రెక్కాడితే కానీ డొక్కాడని జర్నలిస్టులు కూడా ఉంటారు. 2-3 నెలలు జీవితం అయిపోయిందంటే ఆర్థికంగా ఎంత చితికిపోయారో తెలుసా మీకు కవిత గారు. పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానాల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే మీకు జర్నలిస్టుల ఆర్థిక స్థితిగతుల గురించి తెలియదా కవిత గారు? దయచేసి ఇప్పటికైనా మీరు కమిట్ అయిన అమౌంట్ మాత్రమే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ అమౌంట్ దయచేసి ఉన్నదే ఇస్తలేరు నాయన అంటే ఇంకెక్కువ కూడా అవసరం లేదట. వీళ్ళు మామూలు ఇంకా అతి తెలివిలది, ఉన్నది ఇచ్చడే దిక్కు లేదు, దివారం లేదు, ఇంకా ఎక్స్ట్రా ఇస్తుందేమో అని అది అవసరం లేదు, మాకు ఉన్నది చెప్పింది ఇస్తుందా అనేది వీళ్ళ ఆలోచన. అమౌంట్ దయచేసి విడుదల చేసే ప్రయత్నం చేయండి. మీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని కవర్ చేసిన ఏ ఒక్క జర్నలిస్టు సంతోషంగా లేడు. దయచేసి మీరు నిర్ధారించిన యాడ్ అమౌంట్ ఇప్పటికైనా విడుదల చేయండి. ఇది మీ పార్టీ ఆవిర్భావానికి వచ్చిన రిపోర్టర్లందరి విజ్ఞప్తి అంటూ ఓ కోటీశ్వరుడైన ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ఒక క్రియేటివ్ యాడ్ కావాలని దాదాపు సంవత్సరం కిందట అడిగారు. సొంతంగా ట్రాన్స్పోర్టు, ఆర్టిస్టులు, కెమెరాలతో పాటు క్రూ పెట్టుకొని నీట్గా షూట్ చేసి ఎడిటింగ్ చేయించి పంపించాను. బయట కంటే దాదాపు 50% తక్కువ ధర కోట్ చేశాను. యాడ్ తీసుకున్నారు, ₹1 కూడా ఇవ్వలేదు. ఇది వాళ్ళ బతుకులు అంటూ ఒక ఛానల్ నుంచి. 100% నిజం. ఇవన్నీ కూడా ప్రూఫ్స్ నా దగ్గర, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అందుకోసమే చెప్తున్నా, ఉట్టిగానే చెప్తలేను నేను, నోటి మాట కాదు ఇది. కవితను బదనాం చేయడానికి కాదు, బీఆర్ఎస్కి ఏదో సపోర్ట్ చేయడానికి కాదు, రేవంత్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం అంతకంటే కూడా కాదు.
మా జర్నలిస్టు మిత్రులకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పదలుచుకున్నా. ప్లస్ ఇంకోటి అందరూ మీలాగా దొంగలు ఉండరు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పి యాడ్ అమౌంట్ ఇస్తా అని, కమిట్మెంట్ అయిన అమౌంట్ ఇస్తా అని చెప్తే వాళ్ళు యాజమాన్యాలను బతిమలాడుకొని లైవ్ లేపించి ఆ రోజు మీకు ఎంతో కలరింగ్ ఇస్తే చివరికి మీరు ఏమి ఇచ్చారంటే వాళ్ళకి నోట్లే సున్నం కొట్టిరు. అన్నం పెట్టాల్సింది సున్నం కొట్టిరు. అక్కనైతా, అమ్మనైతా, అమ్మమ్మనైతా, లాస్ట్కు ఇట్లాంటి పేదరాశి పెద్దమ్మ అయిపోయినావు. ఇచ్చినవా సచ్చినవా, ఇస్తావా ఇయ్యవా, ఎందుకు ఎగబెడుతున్నావు? ఇలాగ ఈ జర్నలిస్టులు మా అంటే నాకు తెలిసి పట్టుమని 10 మంది ఉంటారు, లేదా ఒక 50 మంది ఉంటారు. గాళ్ళకే ఇయ్యలేని దానివి, వాళ్ళకే ఏం చేయలేని దానివి, 1200 మంది బిడ్డల అమరుల ఆత్మ త్యాగాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణలో అసలు ఉద్యమకారులకు ఏం మిగిలింది, అట్లే అమరవీరుల కుటుంబాలకు ఏం మిగిలిందని సోది ముచ్చట్లని చెప్పేటువంటి కవితమ్మ గారు ముందు వీళ్ళని కూడా 2 నెలల కింద నువ్వు పార్టీ పెట్టినప్పుడు గొప్పగా నీకోసం పనిచేసిన వాళ్ళకి లేదా ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ముందు ఇచ్చు నేర్చుకోరు. ఇప్పుడు ఈ మాటకు వస్తే బాపు అట్లా బిడ్డ అట్లా అనాల్సి వస్తుంది. ఎందుకంటే బాపు నువ్వే అన్నావు, మేము కూడా అనలేము. 1200 మంది చచ్చిపోతే వాళ్ళ కుటుంబాల పైన రాజకీయం చేసిరని చెప్పి మీరే వాళ్ళని ఎవరిని ఆదుకోలేదు అన్నప్పుడు మరి అమరుల త్యాగాలు ఎక్కడ పోయినాయి? అమరుల త్యాగాలు బాపు కథం పడితే మరి బిడ్డ ఎవల త్యాగాలను కథం పడుతుంది, ఎవల గోసబుచ్చుకుంటుంది అనేది ఇలా ఈ వార్త. సాక్ష్యం లేనిదే లేకపోతే ఆధారం లేనిదే మాట్లాడాను నేను. నా దగ్గర కొన్ని ఉన్నాయి. కొంతమంది రిపోర్టర్లు, కొంతమంది జర్నలిస్టులు వాళ్ళ బాధను పంచుకున్నారు కాబట్టి ఆ బాధను చెప్పాల్సి వస్తుంది. 100% నిజం. ఇదొక స్క్రీన్ షాట్. సొంత పార్టీ పెట్టి మొదట్లోనే మోసపూరితంగా వివరించడం తగదు. ఈ మధ్యలో నవీన్తో మాట్లాడడం జరిగింది. నవీన్ చాలా ప్రయత్నం చేశాడు కానీ స్పందించాల్సిన వ్యక్తి స్పందించకపోవడమే సమస్య. మళ్ళీ నవీన్ ఒక వెనకేసుకొస్తూ అసలు వ్యక్తే స్పందిస్తలేరు కాబట్టి ఇదంతా సమస్య అని చెప్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన స్థానంలో ఉన్న కవిత పద్ధతి మార్చుకోవాలి. నవీన్ కూడా ఉద్యోగి మాత్రమే. ముమ్మాటికి కవిత యాడ్స్ డబ్బులు ఇచ్చి అందరి బాకీలు తీర్చేయాలి. విన్నారా? వచ్చిందా? మనము ఈ కొద్దిమంది జర్నలిస్టుల కష్టాన్ని, శ్రమనే దోసుకున్నాం. ఇక భవిష్యత్తులో ఎవరి శ్రమను ఎంత బ్రహ్మాండంగా ఎట్లా దోపిడీ చేస్తామనేది ఇదొక ఉదాహరణ. మీకోసం పనిచేసిన వాళ్ళకే ఇవ్వడం చేతగాలేదు, ఇంకా ప్రజలకి ఏమిస్తావు? ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏం నెరవేరుస్తావు? ఏదో సామాజిక తెలంగాణ అంటున్నట్టున్నావు కదా, ఏందా సామాజిక తెలంగాణ? జర్నలిస్టులను బొందర పెట్టడమా, లేకపోతే మీకోసం పనిచేసిన పాత్రికేయులను ఆగం చేయడమా? ఇగో ఇట్లా ఉంటుంది పార్టీ. ఇది చూసిరు కదా, ఆరంభ శూరత్వం మొదట్లోనే ఇట్లాంటి కథలు. ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని తేలేటివి ఉన్నాయో, ఇంకెన్ని ముందర పడేటివి ఉన్నాయో, ఇంకెన్ని బయటపడేటివి ఉన్నాయో. ఇప్పుడు వాళ్ళతోని పొత్తులో ఉన్నప్పుడు ఎంపీగా, ఎమ్మెల్సీగా మరేం సంపాదించుకోలేదా? వాళ్ళు 1,00,000 కోట్లు దోచుకున్నారు, దోపిడీ చేశారని చెప్పినప్పుడు మరి నీకు అలా 1,000 కోట్ల భాగస్వామ్యం రాలేదా? వస్తే ఇవాళ ఇవ్వడానికి మా అంటే కొన్ని లక్షల రూపాయలు కూడా పేయలేని పరిస్థితుల్లో ఉన్నవా? ఇంకేం పార్టీ నడుపుతావు? నీతో ఏంది అయ్యేది? బూడిది అని ఇలా వాళ్ళంతా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో చూసుకోవాలి ఇక భవిష్యత్తులో మరి రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఒకనాడు సిద్ధాంతం కోసం పోరాటం చేసినా, లేకపోతే ప్రజల సమస్యలపైన ప్రయత్నం చేసినా వాళ్ళని కళ్ళలో పెట్టుకున్నారు, గుండెలో పెట్టుకున్నారు, వాళ్ళని గెలిపించుకున్నారు. కానీ ఇలా ఓటుకు నోటు. సరే, రేవంత్ రెడ్డి చెప్పింది కాదు ఇది, బయట సమాజంలో కూడా ఉన్న దరిద్రం ఇది. పైసలు ఇవ్వండి అసలు పనే కాదు. పైసలు ఇవ్వండి కనీసం నీ వెనక డీజిల్ పోసుకొని వాళ్ళంతల వాళ్ళు కూడా రారు. చూడు ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూసుకోరు ఇంకా.